హాయ్ అండి. జున్ను పాలు లేకపోయినా పర్వాలేదు. మనం ఇంట్లోనే జున్ను తయారు చేసుకోవచ్చు. మన పిల్లలు ఎప్పుడు ఇంటికి సెలవులకు వచ్చేటప్పుడు కూడా ఇలా తయారు చేసి మన పిల్లలకి పెట్టండి. ఇప్పుడు 3 ఎగ్గలు తీసుకోవాలి. ఇలా 3 ఎగ్గులను ఇలా పగలగొట్టేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా గుడ్లను పగలగొట్టేసుకోవాలి. 3 యాలకుల పళ్ళు కూడా మనం ఇందులో వేసుకొని శుభ్రంగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని ఇలాగా నొరగొచ్చినంత వరకు మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం కూడా శుభ్రంగా మిక్సీ వేసుకోవాలి. 2 అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు, చిక్కని పాలు తీసేసుకోండి. ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇలాగ పాల్లో కలిపేసుకొని కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే గుడ్డు స్మెల్ రాకుండా మనం ఉండడానికి అని చెప్పేసి మనం కస్టర్డ్ పౌడర్ని తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలాగ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఒక గిన్నెలోని మనం కుడుము పెడతాం కదా అలాగా పెట్టుకోవాలి. ఈ గిన్నెలో కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. అడుగుని జీలకర్ర వేసేసుకొని మొత్తం కూడా ఇదంతా కూడా ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేయండి. మూత పెట్టి కొంచెం లో ఫ్లేమ్లోని ఇలాగా జున్ను ఉడకపెట్టుకోవాలి. చూసారు, ఇప్పుడు ఇలా చూస్తే మనకి జున్ను రెడీ అయిందో లేదో చూడండి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉందండి. జున్ను పాలు లేకపోయినా సరే జున్ను ఇలా వండుకోవచ్చు. ఇది చూసి నాకు ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను వేడి వేడి జున్ను తీసేసాను. వేడిగా ఉంటే బాగుంటుందని నేను ఇలా తీసేసుకొని తిన్నాను. మీరు ఈ జున్ను అంతా అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఒక 1 అవరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడికి కావాలంటే ఇలాగా మీరు వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత వేడిది ఇలా తీసేసుకుంటే ఇలాగ అవుతుంది. లేదంటే చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, చల్లగా అవుతుంది. ఓ 2-3 రోజులు కాదు 1 వీక్ వరకు మనకి జున్ను ఇలాగ ఉంటుందండి.